యుద్ధం వల్ల కలిగే పాపాన్ని ఆలోచించిన అర్జునుడు ఒక తీవ్రమైన నిర్ణయానికి వస్తాడు. రాజ్యసుఖాల కంటే తన ప్రాణత్యాగమే మేలని భావిస్తూ నిరాయుధుడై చావడానికైనా సిద్ధపడతాడు. యది మామ ప్రతీకారం శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. ఆయుధాలు ధరించిన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడనైన నన్ను ఈ యుద్ధభూమిలో చంపినా సరే అది నాకు ఎంతో క్షేమకరము. నేను ఎదురుదాడి చెయ్యను, ఆయుధం పట్టను అని అర్జునుడు అంటున్నాడు. యుద్ధం చేసి సొంత వాళ్ళని చంపి ఆ పాపంతో బతకడం కంటే నిరాయుధుడిగా చనిపోవడమే ఆత్మకు మేలు చేస్తుందని అర్జునుడు భావిస్తున్నాడు. అర్జునుడు సాత్విక గుణం వల్ల యుద్ధం వద్దంటున్నాడు. ఇది ప్రాపంచికంగా పిరికితనంలా అనిపించినా ఆధ్యాత్మికంగా ఒక భక్తుడి హృదయంలో కలిగే తపనను సూచిస్తుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.